పాక్ ఆక్రమిత కశ్మీర్లో అవామీ యాక్షన్ కమిటీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. అసలు మేము పాకిస్తాన్లో కలిసి ఉండము, మమ్మల్ని ప్రత్యేక దేశంగా ప్రకటించండి, పాకిస్తాన్లో మమ్మల్ని ద్వితీయ పౌరులుగా చూస్తూ ఉన్నారు, పాక్ ఆక్రమిత కాశ్మీర్కి పాకిస్తాన్తో సంబంధం లేదు, ఇది పాకిస్తాన్ ఆక్రమించింది అంతేగాని పాకిస్తాన్ కాదు, కేవలం రోజుకు 2 గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయడం లేదు, తాగునీరు గురించి అసలు మాట్లాడుకోవడం అనవసరం, రోడ్లు అత్యంత దారుణం, ప్రజల్ని చిత్రవధ చేస్తూ ఉన్నారు, పన్నుల వసూల్లో వివక్ష చూపుతూ ఉన్నారు. ఈ విధంగా ప్రజల మీదేమో పన్నులు బాధడం, సౌకర్యాలు కల్పించే విషయంలో మాత్రం పాక్ ప్రభుత్వం ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజల్ని పట్టించుకోవడం లేదు. దీంతో అవామీ యాక్షన్ కమిటీ రంగంలోకి దిగింది. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉంది, బహిరంగ సభలు పెడతా ఉంది. పాక్ సైన్యం అణిచివేసే కార్యక్రమాలు చేస్తున్నా కూడా వారు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎప్పుడు జూలై 3, 4 తేదీల్లో మొదలైన ఉద్యమాలు పతాక స్థాయికి చేరాయి. వందలాది మందిని పాకిస్తాన్ సైన్యం కాల్చి చంపినా కూడా జనం వెనక్కి తగ్గడం లేదంటే అక్కడ ఎంత దారుణమైన హింస వీరు అనుభవించారో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ముజఫరాబాదు, రావల్కోట్, మీర్పూరు, దాద్వాల్, దేర్కోట్, 0.33 నోట్, సరోరా ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రజలు తిరుగుబాటు మొదలైంది. ఆన్ఫ్ ప్రాంతంలో నిరసనకారులపై, ప్రజలపై పోలీసులు, పాక్ సైన్యం పెద్ద ఎత్తున కాల్పులు జరపడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించింది. బలవంతంగా ఉద్యమాన్ని అణిచివేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. వందలాది మంది చనిపోయినా కూడా మీడియాలోకి రావడం లేదు. ఇంటర్నెట్ సేవలు మొత్తం బంద్ చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. విదేశీ పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు తప్ప ఎవరైనా మీడియా ప్రతినిధులు కానీ ఎవరైనా కనిపిస్తే వారిని నిరసనకారులు వేసి కాల్చిపడేస్తా ఉన్నారు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగేది కాదు, ఎందుకంటే వారికి జరిగిన అన్యాయం అలాంటిది. ఇక ఉగ్రవాద నిరోధక చట్టం, అసలు ఉగ్రదేశంలో ఉగ్రవాద నిరోధక చట్టం చాలా కామెడీ. ప్రపంచంలో ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి పొరుగు దేశాల మీద తోలే దేశాల్లో పాకిస్తాన్ నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. అలాంటి దేశంలో ఉగ్రవాద నిరోధక సంస్థ ఒకటి ఉంది, చట్టం కూడా ఉంది. జాక్ అనే సంస్థపై పాక్ ప్రభుత్వం భద్రతా దళాలు పీఓక వ్యాప్తంగా ఉక్కుపాదం మోపాయి. షాకత్ నవాజ్ మీర్తో పాటు 600 మంది కార్యకర్తల్ని, రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పట్టణాలకి ఆహారం సప్లై నిలిపివేశారు, నీటి సరఫరా బంద్ చేశారు, కనీసం గోధుమ పిండి లారీని కూడా ఆ యొక్క ఆక్రమిత ప్రాంతాల్లోకి వెళ్లడం. జనం ఆకలితో అలమటించి చస్తా ఉన్నారు. అంటే ఆ జనాన్ని మొత్తాన్ని లేపేసే కార్యక్రమం జరుగుతూ ఉంది, కుట్ర జరుగుతూ ఉంది. అయితే ఈ ఉద్యమానం ప్రపంచానికి తెలియకుండా ఇంటర్నెట్ సేవలు బంద్ చేయటం, టెలికమ్యూనికేషన్ సేవలు కూడా లేవు. అక్కడి నుంచి సమాచారం భారత్కు చేరాలన్నా, చైనాకి చేరాలన్నా, రష్యాకైనా, అమెరికాకైనా ఆ సరిహద్దులు, ఆ ప్రాంతాలు దాటి రావాలంటే కనీసం 5 రోజులు సమయం పడతా ఉంది. అందువల్ల రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. యాక్షన్ కమిటీ అయితే సీరియస్గా ఉంది. ఎంతమందిని చంపినా కూడా జనం వెనకాడడం లేదంటే ఎంత దారుణం వారు అనుభవించారనేది మనం అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ మరింత సైన్యాన్ని కూడా తరలిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఒక బిగ్ అప్డేట్ రాబోతూ ఉంది. తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.